హలో, నేను ఫారెన్సిక్ డాక్టర్ విశ్వనాథ్. చెప్పండి విశ్వనాథ్. అశోక్, నిన్న విస్మయ యాక్సిడెంట్ కేసులో శాంపిల్ పంపించారు కదా, అది నేను తిరిగి పంపించడానికి ప్యాక్ చేస్తున్నప్పుడు ఖాళీ టిన్ లోపల ఒక బ్లడ్ స్టెయిన్ క్లాత్ పీస్ దొరికింది. ఆ క్లాత్ పీస్లో ఉన్న బ్లడ్ శాంపిల్కి విస్మయ బ్లడ్కి మ్యాచ్ అవ్వటం లేదు. క్లాత్ పైన ఉన్న బ్లీడింగ్ ప్యాటర్న్ చూస్తే ఎవరో జెంట్స్ యూస్ చేసిన కర్చీఫ్లా అనిపిస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ బ్లడ్ శాంపిల్లో డ్రగ్ కంటెంట్ ఉంది. అండ్ ఇట్స్ ఎ స్కోపలోమైన్. ఓ, స్కోపలోమైన్ చాలా రేర్గా దొరికి డ్రగ్ అది. అవును, ఇది ఇండియాలో ఉపయోగించడం చాలా రేర్. ఎందుకంటే ఇందులో టాక్సిక్ లెవెల్స్ చాలా హైగా ఉంటుంది. అండ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ టూ. అంటే ఆ కార్లో విస్మయ్తో పాటు ఎవరో ఉన్నారు, అది మగవాళ్ళ అయ్యుండొచ్చని మీరంటున్నారు. ఎస్, హీ మస్ట్ బి అ వెరీ రిచ్ గాయ్ ఆర్ అ డ్రగ్ డీలర్. థ్యాంక్ యూ విశ్వనాథ్. వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే మీకు ఫోన్ చేస్తాను. సరే అశోక్, ఎనీ టైం. సార్, ఆర్టీఓ రిపోర్ట్. యాక్సిడెంట్ అయిన కారు విశాల్ అనే వ్యక్తి సార్. అతన్ని రీచ్ చేయాలని ప్రయత్నం చేశాం, కానీ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది. అతని గురించి ఎంక్వైరీ చేసినప్పుడు డ్రగ్ డీలర్ అని తేలింది. అడ్రస్ని ట్రేస్ చేసినప్పుడు గచ్చిబౌలిలోని ఒక అపార్ట్మెంట్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. హీ మస్ట్ బి అ వెరీ రిచ్ గాయ్ ఆర్ అ డ్రగ్ డీలర్. పదండి. ఎస్ సార్. బతికే ఉన్నాడు సార్. ఈ నా కొడుకు ఓవర్ డోస్ డ్రగ్స్, దాంతోపాటు మందు తీసుకుని పడిపోయాడు సార్. బాగా మత్తులో ఉన్నాడు సార్. రేయ్ చెత్త నా కొడక, లేరా, లేవరా. రేయ్ సార్, వాణ్ణి లేపరా. ఓకే సార్. ఏయ్ లేవయ్యా, పైకిలే. సరిగా కూర్చోబెట్టు. ఓకే సార్. అలాగే అలాగే వదిలేయ్. రేయ్ రేయ్ ఏయ్ కళ్ళు తెరిచి చూడు. కళ్ళు తెరవరా. మొహం చూడు, రేపిస్ట్ లాగానే ఏయ్, ఉంది. సరిగ్గా కూర్చో. కుమార్, సార్. భరత్ ఆ ఫోటో ఇవ్వు. సార్. హే, విస్మయ గుర్తుందా? సరిగ్గా చూడరా గడ్డం. విస్మయ విస్మయ నీ అబ్బా చెప్పరా. విస్మయ. కుమార్, స్టేషన్ తీసిరా. అలాగే సార్. మత్తు దిగాక ఎంక్వైరీ స్టార్ట్ చేద్దాం. వీడి యొక్క బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్కి పంపించి క్వాలిటీ టెస్ట్ ట్రేస్ అవుట్ చేయండి. ఓకే సార్. ఏయ్, వాడిని లేపు లేవయ్యా. తీసుకురా. రారా, నీ సంగతి స్టేషన్లో తెలుస్తాను. రారా నీ అబ్బరా.